హాయ్ అండి, ఇది మా కుండీలో వచ్చింది. ఈ ఆకుని మా సైడు బొడ్డుబాయిలాకు అంటారు, ఇంకొన్ని సైడ్స్ గంగవల్లి ఆకు అని అంటారు. ఈ ఆకు పప్పులోకైనా పులుసుకైనా చాలా టేస్ట్ వైజ్ చాలా బాగుంటుంది. ఇప్పుడు నేనైతే ఈ ఆకుకూర పప్పు ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఆకంతా శుభ్రంగా కడిగి ఈ ఆకుకు పూత కాయ ఉంది కదండి, అదంతా గిల్లి తీసేసేసి సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కందిపప్పు ఒక కప్పుకి ఆకుకూర ఎక్కువ ఉండేలా చూసుకోండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. టమాటాలు 2, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కట్ చేసి, కొంచెం చింతపండు, కొంచెం కారం, కొంచెం పసుపు కూడా వేసి కుక్కర్లో కొన్ని వాటర్ పోసి 5 విజిల్స్ వచ్చేదాకా ఉడకనివ్వాలి. 5 విజిల్స్ వస్తే సరిపోతుంది, పప్పు ఉడికిపోతుంది చక్కగా. ఇప్పుడు ఈ పప్పులో మనం కొంచెం ఉప్పు వేసుకొని మెదుపుకొని చక్కగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి పోపు రెడీ చేసుకుందాము. పోపుకి ఒక ప్యాన్లో ఆయిల్ పెట్టేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ పప్పుకి ఉప్పు మిరపకాయల కాంబినేషన్ బాగుంటుందండి, అందుకే నేను ఉప్పు మిరపకాయలు కూడా వేయించి పక్కన పెడుతున్నాను. సేమ్ అదే ఆయిల్లో మనం పోపు పెట్టుకుందాము. ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, కచ్చాపచ్చిగా కొట్టిన వెల్లుల్లిపాయలు వేసుకొని పోపు దినుసులు, ఉల్లిపాయలు, కరివేపాకు వేసి పోపు వేగనివ్వాలి. పోపు వేగిన తర్వాత పప్పు తాలింపు పెట్టేసుకోవడమే, అంతేనండి. ఈజీగా మన బొడ్డుబాయిలాకు పప్పు రెడీ అయిపోతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. చపాతీకైనా, పూరీకైనా, రైస్కైనా చాలా బాగుంటుందండి. ఇది ABCD విటమిన్స్ దీనిలో ఎక్కువగా ఉంటాయంట, కాబట్టి ఇది కంటికి కూడా చాలా మంచిది. కాబట్టి మీకు ఈ ఆకుకూర దొరికితే ఒకసారి ఇలా పప్పు చేసి పిల్లలకి పెట్టండి.